ఫ్యాక్టుమెంటరీ తెలుగుకి స్వాగతం. మన చుట్టూ ఉన్న ప్రపంచం ఒక భ్రమ అనిపిస్తే మనం చూసే ఈ సాధారణ జీవితం వెనుక అసలు ఊహకందని గగురుపాటు కలిగించే చీకటి రహస్యాలు ఎన్నో దాగి ఉన్నాయి. రోజూ మన కళ్ల ముందు జరిగే సంఘటనల వెనుక ఉన్న నిజాలు తెలిస్తే ఒక్కసారిగా షాక్ అవ్వాల్సిందే. ఈరోజు ఆ చీకటి వాస్తవాలపైనున్న తెరను పూర్తిగా తొలగిద్దాం. మనకు తెలిసిన ప్రపంచం ఎలా ఉంటుందనే అపోహను బద్దలు కొడుతూ నిజాన్ని వెలిగితీసే ఈ విశ్లేషణకు స్వాగతం. మనం ప్రతిరోజూ చూసే విషయాలపై మనకి పూర్తి అవగాహన ఉందనే చాలా బలంగా నమ్ముతాం. ఈ విశ్వం, మన చుట్టూ ఉన్న వాతావరణం ప్రతిదీ ఒక స్పష్టమైన లెక్క ప్రకారం నడుస్తోందని అనుకుంటాం కదా. కాని నిజమది కాదు. మన కళ్లముందే ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా ఎన్నో నమ్మశక్యం కాని నిజాలు అదృశ్యంగా నిలబడి ఉన్నాయి. ఆ సాధారణ భ్రమల వెనుకనున్న అసాధారణమైన రహస్యాలను ఛేదిస్తే కాని అసలు సత్యం బోధపడదు. సరే, ముందుగా అసలు విషయంలోకి వెళ్దాం. చరిత్రలో లోతుగా పాతుకుపోయిన ఒక అపోహతో ఈ ప్రయాణాన్ని మొదలుపెడదాం. కోకాకోలా మొదట పచ్చరంగులో ఉండేదని ప్రపంచవ్యాప్తంగా ఒక బలమైన నమ్మకం ఉంది. తరతరాలుగా ఈ అబద్ధం ఒక నిజంలా చలామణి అవుతూ వచ్చింది. కాని అందులో ఎలాంటి నిజం లేదు. మనం బలంగా నమ్మే ఎన్నో విషయాల్లాగే ఈ ప్రసిద్ధ పానీయం తన చరిత్రలో ఎప్పుడూ ఆకుపచ్చగా లేదు. మానవజాతి ఎంత సులభంగా భ్రమల వలలో పడుతుందో చెప్పడానికి ఇదొక సజీవ సాక్ష్యం. ఇక భౌతిక శాస్త్ర తర్కానికే సవాలు విసిరే ఒక వింతైన దృగ్విషయాన్ని చూద్దాం. దీని పేరు ంపెంబా ఎఫెక్ట్. వందలేళ్లుగా సైన్సు నమ్ముతున్న సిద్ధాంతాలకు ఇదొక పజిల్ లాంటిది. ఇక్కడ విచిత్రం ఏమిటంటే, చల్లని నీటికంటే వేడి నీరు ఒక్కోసారి అకస్మాత్తుగా అత్యంత వేగంగా గడ్డకడుతుంది. ప్రకృతి నియమాలు మన లాజిక్ను ఎలా నిర్దాక్షిణ్యంగా ధిక్కరిస్తాయో చెప్పడానికి ఇది ఒక అంతుచిక్కని ఉదాహరణ. మనకు తెలిసిన భౌతిక శాస్త్రం కేవలం ఒక చిన్న భాగం మాత్రమేనని ఇది గుర్తుచేస్తుంది. అయితే మానవ మనుగడకు నిజంగా పొంచి ఉన్న ప్రాణాంతకమైన ముప్పు ఎక్కడ ఉందో ఎప్పుడైనా ఆలోచించారా? అత్యంత వేగంగా, అత్యంత భయంకరంగా ప్రాణాలను తీసేదేంటి? క్రూరమైన అడవి మృగాలా, లేక సముద్రపు లోతుల్లో ఉండే రాక్షసజీవులా? కాదు, మన మధ్యే నిశ్శబ్దంగా పొంచి ఉన్న సాధనాల నుండి వచ్చే ప్రమాదమిది. మరణమనేది ఎప్పుడూ భయంకరమైన రూపంలోనే రానవసరం లేదు. మన పక్కనే ఉండే రోజువారీ వస్తువుల్లోనూ దాగి ఉండొచ్చు. సముద్రంలో ఉండే భయంకరమైన షార్క్ దాడుల గురించి వింటే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుంటాం. కాని రికార్డులు చెబుతున్న నిజం మరింత భయానకమైనది. ఆఫీసుల్లో, ఆస్పత్రుల్లో ఉండే సాధారణ వెండింగ్ మిషీన్ల వల్లే ఎక్కువ ప్రమాదాలు, మరణాలు జరుగుతున్నాయి. ప్రాణాలు తీసే క్రూర మృగం కంటే స్నాక్స్ ఇచ్చే ఒక సాధారణ యంత్రం ఎక్కువ ప్రమాదకరం కావడం ఒక చీకటి వాస్తవం. ఇదొక నమ్మశక్యం కాని కోల్డ్ ట్రూత్. ఇప్పుడు విభాగం 2, మనుగడ సాగించే విచిత్రమైన జీవశాస్త్రం. ఈ విభాగంలో జీవులు బ్రతికి బట్టకొట్టడం కోసం ఉపయోగించే అత్యంత విచిత్రమైన మెకానిజమ్స్ గురించి చూద్దాం. గంటకు 150 కిలోమీటర్లు. ఈ నెంబర్ చూడగానే విమానం వేగమో లేక రేస్కార్ వేగమో అనిపిస్తుంది కదా. కాని కాదు. మనిషి తుమ్మినప్పుడు విడుదలయ్యే గాలి వేగమిది. ఒక సాధారణ శారీరక ప్రక్రియ వెనుక ఒక చిన్నపాటి విస్ఫోటనం స్థాయి శక్తి దాగి ఉంది. ఈ ప్రచండమైన వేగం మన శరీరంలోని తీవ్రమైన మెకానిజంను స్పష్టంగా చూపిస్తుంది. పైకి ప్రశాంతంగా కనిపించే మానవ శరీరం లోపల నిరంతరం ఎంతో భయంకరమైన శక్తి అణుచుకుపోయి ఉంది. 1,00,000. ఈ భారీ సంఖ్య మన శరీరంలోని అవిశ్రాంత యంత్రాంగానికి సాక్ష్యం. కేవలం మన ప్రాణాలను నిలబెట్టడం కోసం మన గుండె ఒక్క రోజులో సుమారు 1,00,000 సార్లు కొట్టుకుంటుంది. ఎలాంటి విశ్రాంతి ఎరుగని ఈ జీవయంత్రం ఒక నిశ్శబ్ద అద్భుతం. మనం గాఢనిద్రలో ఉన్నప్పుడు కూడా ఎటువంటి విరామం లేకుండా ప్రాణాన్ని కాపాడేందుకు గుండె చేసే ఈ నిరంతర యుద్ధం మన ఉనికికి ఆధారం. మనకు తెలియకుండానే ప్రతిరోజు మన శరీరంలో ఇంత పెద్ద పోరాటం జరుగుతూనే ఉంటుంది. మనుగడ కోసం ప్రకృతి ఎంచుకునే మార్గాలు అత్యంత విచిత్రంగా, అసలు ఊహకు అందకుండా ఉంటాయి. ఉదాహరణకు, అందమైన సీతాకోకచులుకలు ఆహారాన్ని నోటితో కాదు, తమ కాళ్లతో రుచిచూస్తాయి. ఆకులు లేదా పూలపైన వాలిన వెంటనే కాళ్లకున్న సెన్సార్ల ద్వారా అవి ఆహారాన్ని గుర్తిస్తాయి. ఇది బ్రతికి బట్టకట్టడం కోసం జీవశాస్త్రం సృష్టించిన ఒక వింతైన, అద్భుతమైన వ్యూహం. ప్రకృతిలోని ప్రతి జీవి ఒక విభిన్నమైన, సంక్లిష్టమైన ఇంజనీరింగ్ అద్భుతమే అని దీని ద్వారా అర్థమవుతుంది. సవన్న అడవుల్లో తిరిగే జిరాఫీ నాలుకనెప్పుడైనా గమనిస్తే అది ముదురు నీలం రంగులో ఉంటుంది. ఎత్తైన చెట్ల ఆకులను తినడానికి నాలుకను బయటపెట్టినప్పుడు మండుతున్న సూర్యుడి నుండి అది కాలిపోకుండా ఉండాలి. దానికి ప్రకృతిచ్చిన పరిష్కారమే ఈ రంగు.
కఠినమైన సూర్యకిరణాల నుండి కాపాడేందుకు అదొక సహజ రక్షణ కవచం. కఠినమైన వాతావరణాన్ని తట్టుకోవడానికి జీవశాస్త్రం కల్పించిన ఎన్నో అద్భుతమైన మార్గాల్లో ఇదొకటి. ఇక చివరి విభాగం భయపెట్టే విశ్వపు పరిమాణం. ఈ అనంతమైన స్పేస్లో మన ఉనికి ఎంత చిన్నదో ఒకసారి చూద్దాం. భూమికి ప్రాణాధారమైన ఆక్సిజన్ అంతా విశాలమైన అమెజాన్ లాంటి అడవుల నుండే వస్తుందని నమ్మడం సహజం. కాని అసలు వాస్తవం సముద్రపు అడుగున చీకటిలో దాగి ఉంది. కంటికి కనిపించని ఫైటోప్లాంక్టన్ అనే సూక్ష్మజీవులే ప్రపంచంలోని మెజారిటీ ఆక్సిజన్ను ఉత్పత్తి చేస్తున్నాయి. అంటే మానవజాతి మనుగడ మొత్తం ఆ అగాధమైన నీటి అడుగున దాగియున్న సూక్ష్మ ప్రాణులపై ఆధారపడి ఉందన్నమాట. మన జీవన చక్రం మనం ఊహించిన దానికంటే చాలా భిన్నమైన మూలాల నుండి నడుస్తోంది. ఈ అనంతమైన శూన్యమైన విశ్వంలో మానవుల ఉనికి అసలు ఎంత చిన్నది! మనం సృష్టించిన భౌతిక ఆధారాలు ఈ కఠినమైన విశాలమైన అంతరిక్షంలో నిజంగా ఎంతకాలం మనుగడ సాగిస్తాయి? ఒకవేళ మానవజాతి మొత్తం అంతరించిపోయినా మన ఆనవాళ్లు ఎంతకాలం ఈ విశ్వంలో మిగిలుంటాయి? ఇది ఆలోచించే కొద్దీ భయం కలిగించే ఒక లోతైన ప్రశ్న. మన శాశ్వతత్వం ఒక భ్రమ మాత్రమేనా అన్న ఆలోచన కలవరపడుతోంది. ఆ ప్రశ్నకు సమాధానంగా జాబిల్లివైపు చూడాలి. చంద్రుడిపై అడుగుపెట్టిన వ్యోమగాముల పాదముద్రలు లక్షల సంవత్సరాల పాటు చెక్కుచెదరకుండా ఆ శూన్యంలో అలా గడ్డకట్టుకుపోయి ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఆ ముద్రలను చెరిపేయడానికి వీచే గాలి లేదు, కడిగేసే వర్షం లేదు, అసలు వాతావరణం అంటూ ఏమీ లేదు. కేవలం శాశ్వతమైన నిశ్శబ్దం, ఆవరించి ఉన్న చీకటి మాత్రమే ఉన్నాయి. మానవాళి వదిలిన ఆ కొన్ని అడుగుల ముద్రలు భవిష్యత్తులో ఏదో ఒక శూన్యకాలం వరకు అలా నిశ్చలంగా ఉండిపోతాయి. విశ్వం పరిమాణాన్ని ఊహించటం దాదాపు అసాధ్యం. దాన్ని అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన ఉదాహరణ ఉంది. భూమిపైన ఉన్న మహాసముద్రాల తీరాల్లో ఉన్న మొత్తం ఇసుక కణాలను ఒక్కొక్కటిగా లెక్కపెట్టినా సరే ఆ అనంతమైన చల్లని అంతరిక్ష శూన్యంలో పరుచుకుని ఉన్న నక్షత్రాల సంఖ్యే ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఈ అనంత శూన్యంలో మానవజాతి ఎంత చిన్నదో, మన భూమి ఎంత అల్పమైనదో ఈ వాస్తవం కళ్లకట్టినట్లు చూపిస్తోంది. ఆ బ్రహ్మాండమైన చీకటి సముద్రంలో మనం కేవలం ఒక అదృశ్య బిందువు మాత్రమే. చివరగా ఈ అనంత వాస్తవాల మధ్య మన ఉనికి కేవలం ఒక చిన్న క్షణం మాత్రమే. మనం ఒక పిడుసైన రాతిముక్కపై జీవిస్తున్నాం. కంటికి కనిపించని శక్తులచే ప్రాణం పోసుకుంటూ గాలికూడా లేని శూన్యంలో, అంతులేని నక్షత్రాల సముద్రంలో కేవలం కొన్ని పాదముద్రలను మాత్రమే వదిలివెడుతున్నాం. మన బలహీనత, మన జీవ సంబంధమైన పరిమితులు ఈ విశాల విశ్వంలో ఎంత భయంకరమైన స్థానాన్ని ఆక్రమిస్తున్నాయో ఆలోచిస్తేనే గగురుపాటు కలుగుతుంది. చీకటి వాస్తవాలతో నిండిన ఈ అనంత విశ్వంలో మన ప్రయాణం ఎక్కడికి దారితీస్తుందో కాలమే నిర్ణయించాలి. ఈ వీడియో మీకు నచ్చుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ఆన్ చేయడం మర్చిపోకండి. కామెంట్లో తప్పకుండా చెప్పండి.